పత్రిక 4:4 చదువుకుందాం అందరూ కూడా. విచారణలారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో, ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ లోకముతో ఎవడు స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. వారు అందరూ కూడా ఎవరైనా సరే, స్త్రీలైనా పురుషులైనా, ఈ లోక స్నేహము చేయాలని కోరుకునే వ్యక్తి దేవునికి శత్రువుగా మార్చబడతాడు. దేవుని దృష్టిలో శత్రువు అయితే మనల్ని ఆదుకోవటానికి ఇంకెవరు మనకి ఉండరు. కనుక ఈ లోకముతో స్నేహము చేయగోరువారు అంటున్నాడు. ఎవరిని అంటున్నాడంటే ఈ మాట? యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారిని గురించి చెబుతున్నాడు. ఎవరి గురించి చెబుతున్నాడు? ఎవరి గురించి? రక్షించబడ్డవారు, బాప్తిసం పొందినవారు, దేవుని కొరకు జీవించాలనుకున్నవారు, దేవునితో స్నేహం కలిగి సావాసం కలిగి ఉండాలనుకున్న వాళ్ళు కొంతకాలం ఉండి మళ్ళా లోకముతో స్నేహం చేసినట్లయితే వారు తప్పక దేవునికి శత్రువులగుతారు అని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ రాత్రి మనమందరం కూడా ప్రార్థనలో అడుగుదాం, ప్రభువా ఈ రాత్రి నాయనా తండ్రి, నాయనా వాక్యము నీది, నాయనా ప్రజలు నీ వారిమి, మీరు మా దేవుడు గనక కొద్ది నిమిషాలు మీ లేఖన భాగం నుంచి మాతో అందరితో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. ఇక్కడ మళ్ళా చదువుకుంటే వీళ్ళు అంటున్నాడు, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? అంటే ఎవరితో వైరమంట? వైరం అంటే తగాద. వైరం అంటే తగాద. ఈ లోక స్నేహము దేవునితో వైరం అంటే దేవునితోనే వైరం అని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకము స్నేహము చేయగోరునో అది. ఈ రాత్రి మనము దేవునితో స్నేహం చేయాలా, లోకముతో స్నేహం చేయాలా? చెప్పాలి. దేవునితో స్నేహము చేస్తే దేవుడు మనను ఆశీర్వదిస్తాడు. లోకముతో స్నేహం చేస్తే దేవునికి మనము శత్రువు అయిపోతాం. అసలు దేవునికి శత్రువు ఎవరు? సాతాను. ఇప్పుడు సాతాను సంబంధం అయిపోతాం కనుక, సాతాను శత్రువు కనుక సాతాను కోసం దేవుడు ఏం చేశాడు? నరకాగ్ని, నరకంలో పాతాళంలో ఏర్పరిచాడు. కనుక దానికి టైం ఉంది కనుక టైం కోసం అట్టి పెట్టాడు. ఒకరోజు దాన్ని బంధించేస్తాడు పాతాళంలో. కనుక పాతాళంలో వెళ్ళిపోయి దేవుడు అంటే, దేవునికి ఉన్న శత్రువు అంటే అపవాది, అంటే లూసిఫర్. ఇప్పుడు మనము కూడా లోక స్నేహం చేస్తే ఆయన స్నేహంతో ఉన్నామని చెప్పుకుని దేవునితో ఉన్నామని చెప్పుకుంటా ఈ లోకము స్నేహము చేస్తే దేవునికి మనము కూడా శత్రులైపోతాం కనుక ఆ శత్రువుకి ఏర్పరిచిన నరకానికి మనను కూడా పంపించేస్తాడు. అందుకే మనము దేవునికి స్నేహితులుగా ఉండాలి కానీ లోక స్నేహం మనము చేయకూడదు. అంటే సాతాను స్నేహము చేయకూడదు. మనం పేరుకు దేవుని బిడ్డలమని చెప్పుకున్న మనము దేవుని స్నేహమే చేయాలి. దేవుని స్నేహము చేసిన ఒక వ్యక్తిని మీకు జ్ఞాపం చేస్తాను. మరి చాలా విషయాలు ఉంటాయి కానీ అన్నీ చెప్పలేం కదా. ఒక వ్యక్తిని మీకు జ్ఞాపం, ఆ వ్యక్తిని గురించి భక్తుడు, ఒక సేవకుడు పొగుడుతున్నాడు. ఏమని పొగుడుతున్నాడో చూద్దాం. అదే యాకోబు రాసిన పత్రిక 2:23 చూడండి. యాకోబు ఏమంటున్నాడు ఆయన గురించి చూద్దాం. 2:23. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి అది నీతిగా ఎంచబడిన, లేఖనము నెరవేర్చబడిన, మరియు
దేవుని స్నేహితుడని అతనికి పేరు. ఎంత గొప్ప మాట చెబుతున్నాడు. ఒక సేవకుడు చెబుతున్న మాట. యాకోబు ఒక సేవకుడు. ఒక సేవకుడు ఎవరి గురించి చెబుతున్నాడంటే అబ్రహాము గురించి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని అంటూ ఏమంటాడు? అను లేఖనము నెరవేర్చబడిందంట. మరియు దేవుని స్నేహితుడని అతని పేరు పెట్టబడి. ఎవరికి? అబ్రహాముని ఏమనాలంట? ఇతడు దేవుని స్నేహితుడు అని పేరు పెట్టేశాడంట. దేవుని స్నేహితుడని పేరు పెట్టాడు. మరి మనం కూడా దేవుని బిడ్డలం కదక, మనకు కూడా దేవుని బిడ్డలని మనకు పేరు పెట్టాలి, మనకు పేరు పెట్టబడాలి. మనం నామకార్థంగా ఉండకూడదు. మనము దేవుని స్నేహితులమని పేరు పెట్టబడాలి. ఇప్పుడు అబ్రహామునకు దేవుని పేరు పెట్టబడింది. అబ్రహాము దేవుని స్నేహితుడని పేరు పెట్టబడింది. మరి నీ పేరు నా పేరు కూడా దేవుని ప్రజలు అంటే లోకస్తులు కూడా మన గురించి పెట్టాలి. వీళ్ళెవరు? దేవుని బిడ్డలు, దేవుని కుమార్తెలు, దేవుని కుమారులని, వారు దేవుని స్నేహితులని మనకు కూడా పేరు రావాలి. ఇక్కడ సేవకుడు అబ్రహాం గురించి చెబుతున్నాడు. అబ్రహాము దేవుని స్నేహితుడని పేరు పెట్టబడిను. అది ఎంత గొప్ప మాట. రెండవది ఒక రాజు అంటాడు. రాజు కూడా ఆయన గురించి ఏమంటాడు చూడండి. దినవృత్తాంతాల గ్రంథము, 2వ దినవృత్తాంతాల గ్రంథము, 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ రాజు కూడా ఒక మాట అంటాడు. చదువమ్మా. 2వ దినవృత్తాంతాలు. వాళ్ళకని అర్థమైందా? నీ జనులైన ఇశ్రాయేలు వద్ద నుండి ఈ దేశపు కాపురస్తులందరిని తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి నీవు దీన్ని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు. ఎవరంటున్నారు ఈ మాట? యెహోషాపాతు అనే రాజు అంటున్నాడు. ఏమంటున్నాడు? అది ఒకరు చదవండి. ఈ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి, అంటే ఈ దేశం అంటే కానాను దేశంలో కాపురస్తులందరినీ త్రోసివేసి. ఎవరి స్నేహితుడంట? ఈ మాట ఎవరితో ప్రార్థన చేస్తున్నాడు తెలుసు? యెహోషువ దేవునితో ప్రార్థన చేస్తున్నాడు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నీ స్నేహితుడైన అబ్రహాము సంతానమునకు దీన్ని శాశ్వతంగా ఇచ్చిన మా దేవా. చూడండి, రాజు కూడా అబ్రహామును పొగుడుతున్నాడు అక్కడ దేవుని దగ్గర. నీ స్నేహితుడిని అబ్రహాముకి ఇచ్చావుగయ్యా ఈ దేశాన్ని, మరలా ఈ దేశాన్ని మాకు దయచేయి ప్రభువా. నువ్వు స్వాస్థ్యంగా ఇచ్చావు కదా. ఈ కానాను దేశం ఒకప్పుడు 7 తెగలవారు ఉన్న దేశం. అది 7 తెగలవారు ఉన్న దేశాన్ని దేవుడంటే ఎల్లగొట్టేసి ఎవరికి ఇచ్చాడంట? నీ స్నేహితుడైన అబ్రహాము సంతానానికి నువ్వు స్వాస్థ్యంగా ఇచ్చావు కదయ్యా అని దేవుని స్నేహితుడు అని ఇక్కడ ఎవరంటున్నారు? రాజు అంటున్నాడు. అక్కడ సేవకుడు ఏమంటున్నాడు? అక్కడేమన్నాడు? అబ్రహాము దేవుని స్నేహితుడిని పేరు పెట్టబడిను. అబ్రహాము దేవుని స్నేహితుడిని పేరు పెట్టబడినని ఆయన చెబుతున్నాడు. ఇక్కడ రాజు ఏమంటున్నాడంటే, ఇక్కడ రాజు ఏమన్నాడు? నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతానానికి నువ్వు ఇస్తాన్నావు కదా దేవుడు అని ఆయన అంటున్నాడు. అంటే రాజు కూడా అబ్రహాముని ఏమంటున్నాడు? దేవుని స్నేహితుడు అంటున్నాడు. ఒక సేవకుడు కూడా ఏమంటున్నాడు? దేవుని స్నేహితుడు అంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు ఆయన్ని? చూడండి ఆ మాట. యెషయా గ్రంథం 41 అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 41 అధ్యాయం 8వ వచనం. నా సేవకుడవైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకొనిన యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. బా ఏమన్నాడు దేవుడు అన్నాడు. ఈ మాట ఎవరు అంటున్నారు? ఎవరన్నారు? ఇక్కడ ప్రవక్త అంటలేదు, ఒక రాజు అంటలేదు, కానీ ఇక్కడ ఎవరు అంటున్నారు?
దేవుడు అంటున్నాడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానం. ఇది గొప్ప మాట. అంటే ఇప్పుడు దేవుడు కూడా అబ్రహాముని ఏమన్నాడు? నా స్నేహితుడు అన్నాడు. రాజు ఏమంటాడు? నీ స్నేహితుడైన అబ్రహాము సంతానము అన్నాడు దేవుణ్ణి. ఎవరు? రాజు. ఇక్కడ యాజకుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? దేవుని స్నేహితులని పేరు పెట్టబడింది అబ్రహామునకని. అంటే ఇంత బిరుదు పొందుకున్నాడు ఎవరు చెప్పండి? అబ్రహాము వంశం ఏంటంటే ఏబ్రీల వంశము, ఎబ్రీ గోత్రం. అబ్రహాము గోత్రము ఎబ్రీల గోత్రం. ఎబ్రీ జాతి నుంచి ఇప్పుడు ఎవరు వచ్చారు? యాకోబు వచ్చాడు. యాకోబు నుంచి ఎవరు వచ్చారంటే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు కనుక ఎబ్రీలుగా మారిపోయి ఇశ్రాయేలుగా వచ్చారు. ఇశ్రాయేల్ నుంచి ఎవరు వచ్చారంటే యూదులు వచ్చారు. యూదుల్లో నుంచి ఎవరు వచ్చారంటే క్రైస్తవులు వచ్చారు. స్తోత్రం చెప్పండి. ఎన్ని తెగలు మారినాయి ఇప్పుడు? అబ్రహాం ఎవరు ఏ వంశానికి చెందినవాడు? హెబ్రీ వంశానికి చెందినవాడు. హెబ్రీ వంశం నుంచి ఇప్పుడు ఎవరు వచ్చారు? యాకోబు వచ్చాడు. యాకోబు నుంచి ఇప్పుడు దేవుడు ఏమని పెట్టాడు? ఎబ్రీ అని పేరాము దేవుడు అబ్రహాం పెట్టాడు. ఇప్పుడు యాకోబు నాకాము ఇశ్రాయేల్ అని పేరు పెట్టాడు దేవుడు. ఇశ్రాయేల్ నుంచి యోధా వచ్చాడు. యోధా గోత్రం అని ఏసై పెట్టాడు. ఏసై కూడా యోధా గోత్రం నుంచి వచ్చాడు. ఇప్పుడు యోధా గోత్రం నుంచి ఏసై రక్తంలో కడబడ్డవారు క్రైస్తవులు. హల్లెలూయా. క్రైస్తవులము. ఇప్పుడు మనకి అదే పేరు ఉండాలి. అందుకే వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా? ఎవడైతే ఈ లోక స్నేహం చేయాలని కోరుకుంటున్నాడో వాడు దేవునికి శత్రు. ఇప్పుడు మనం అబ్రహాము నుంచి వచ్చిన సంతానం ఎవరంటే ఇశ్రాయేలు. ఇశ్రాయేల్ సంతానం నుంచి వచ్చిన వారు ఎవరు? యూదులు. యూదుల సంతానం నుంచి వచ్చిన ఎవరు? క్రైస్తవులు. క్రైస్తవులు అంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు మనం. ఇప్పుడు మనం ఇంకా బలంగా ఉండాలా? ఓటిగా ఉండాలా? మనం ఇంకా ఆయన స్నేహంలో ఉండాలి లేదా? ఇప్పుడు ఈయన గురించి చూడండి ఎంత మాటలుండి నాకు చాలా ఆశ్చర్యం వేసిందన్నమాట. ఒక సేవకుడు దేవుని స్నేహితుడని అబ్రహామునకు పేరు పెట్టాడు. ఒక రాజు నీ స్నేహితుడైన అబ్రహాము సంతానం అన్నాడు. ఇప్పుడు దేవుడే అంటున్నాడు ఇశ్రాయేల్ జాతితో, ఏమంటున్నాడు? నా స్నేహితుడైన అబ్రహాము సంతానం. నా స్నేహితుడైన అబ్రహాం అంటే అంతగా దేవుడు ఆయన్ని అంత పూడాడంటే, మరి అబ్రహాము ఏ తెగ నుంచి వచ్చినవాడు? ఎబ్రీ తెగ నుంచి వచ్చినవాడు. ఆ తెగ నుంచి వచ్చిన ఎబ్రీడైన అబ్రహామును దేవుడు స్నేహితుడా అంటున్నాడు. హల్లెలూయా. నా స్నేహితుడా నిన్ను విడచి నేనుండలేను, నా యేసయ్యా నిన్ను విడచి నేనుండలేను. నీవు లేకపోతే క్షణమైన కూడా, నీవు లేకపోతే క్షణమైన కూడా నేను స్నేహితుడా నే బ్రతకలేను యేసయ్యా. స్నేహితుడా నే బ్రతకలేను యేసయ్యా. నా స్నేహితుడా నిన్ను విడచి నేనుండలేను. అమ్మ లేకపోయినా, నాన్న లేకపోయినా, ఎవరు లేకపోయినా నే బ్రతకగలను. అమ్మ లేకపోయినా, నాన్న లేకపోయినా, ఎవరు లేకపోయినా నే బ్రతకగలను. లేకపోతే క్షణమైన కూడా, నీవు లేకపోతే క్షణమైన కూడా బ్రతుకలేను స్నేహితుడా, నే బ్రతుకలేను యేసయ్యా. హల్లెలూయా. అమ్మ లేకపోయినా నాన్న లేకపోయినా బ్రతుకుతామంట, కానీ యేసే లేకపోతే బ్రతకలేనంటున్నాడు. అబ్రహాము నిజంగా యేసై చెప్పిన మాటను బట్టి వచ్చాడు కనుక అసలు ఇంత అబ్రహాము దేవుని స్నేహితుడు కారణాలు చాలా ఉన్నాయి.
ఒక కారణం చెప్పి ముగిస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక కారణం మీకు చెబుతాను, ముగిచ్చేస్తాను. అబ్రహాము ఇంతగా మరి దేవుడు నా స్నేహితుడని చెప్పాడు, రాజు కూడా నీ స్నేహితుడు అంటున్నాడు, యాజకుడు కూడా నీ స్నేహితుడిని పేరు పెట్టబడ్డాడు అని చెబుతున్నాడు. ఇంతగా ఇంత ముగ్గురు సాక్ష్యం ఇస్తున్నారంటే అబ్రహాములో ఉన్న ప్రత్యేకత ఏంటి అనే విషయాలు చాలా ఉన్నాయి. కానీ ఆ పాయింట్లో నేను ఒక పాయింట్ మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, అబ్రహాం ఇంత స్నేహితుడు అవడానికి కారణం ఏంటంటే, చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఎబ్రీ సంఘములో ఎబ్రీ గంధకర్త అయిన అపోస్తలుడైన పౌలు చెబుతాడు. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చదవండి. 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక. ఆమేన్. చూడండి, ఇక్కడ గొప్ప మాట ఏంటంటే, మొట్టమొదటి మాట ఏంటంటే, ఎందుకు ఆయన స్నేహితుడంటే ఆయన దేవునికి లోబడెను. ఏమని చెప్పండి అక్కడ మొట్టమొదటి పాయింట్, అబ్రహాము దేవునికి లోబడెను. ఆ మాట మళ్ళీ చదవండి అక్కడ చక్కగా, మళ్ళీ చదవండి, అండర్లైన్ చేసుకోండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి, అది ఆ పిలుపునకు లోబడి, అది అండర్లైన్ చేసుకోండి. అక్కడ లోబడ్డాడంట. లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను. కానీ అది ఎక్కడుందో ఆయన తెలియకుండానే అది ఎరక్క వెళ్ళాడు. ఎందుకంటే దేవుడు పిలిచాడు, పిలుపుకు లోబడ్డాడు. స్తోత్రం చెప్పండి. పిలుపునకు లోబడ్డాడు. స్నేహితుడు అవటానికి కారణం అన్నమాట. ఒక కారణాలు చాలా ఉన్నాయి, కానీ ఈ కారణం ఏంటంటే, మొట్టమొదటి కారణం ఏంటంటే, ఇక్కడ ఎవరు సాక్ష్యం ఇస్తారంటే అబ్రహాం గురించి పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. పౌలు గారు ఎబ్రీ సంఘానికి మాట రాస్తున్నాడు. అబ్రహామును పిలిచినప్పుడు దేవునికి లోబడి, మనం లోబడుతున్నామా దేవునికి? దేవుని మాటకు లోబడుతున్నాం అంటే, దేవుని మాట లోబట్టం అంటే ఏంటంటే, లోబడిన వ్యక్తి ఏ పని చెప్పినా ఆ పని చేస్తాడు చేయడమ్మా. దేవునికి ఇప్పుడు మనమే ఒక వ్యక్తిని ప్రేమించామనుకోండి, ఆ ప్రేమించిన వ్యక్తి ఏది చెప్పినా చేయమా? చేస్తాం. ఆ వ్యక్తి ఏది చేయమని చేస్తాం. పలానా ఏ చేయడమని కూడా చేస్తాడు. ఎందుకంటే ఆ వ్యక్తి మీద నాకేముంది? ప్రేమ ఉంది. ప్రేమ ఉన్న వ్యక్తి ఏ పని చేస్తాడు. అందుకే అబ్రహామును 12వ అధ్యాయంలో పిలిచాడు. అబ్రహామా, నీ స్వజల్ని విడిచి, నీ బంధువుని విడిచి, నీ దేశాన్ని విడిచి, నువ్వు సమస్తం విడిచి నేను చూపించిన దేశానికి నువ్వు రా, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని 12వ అధ్యాయంలో దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటకు లోబడి, అప్పటికే ఆయనకంట అబ్రహాం కంట 90 కోట్లు ఆస్తుందంట ఆ రోజుల్లో. ఆయన ఇంటికంట 400 గదులున్నాయి అంట. ఆయన ఇంటికి ఎన్ని గదులు ఉన్నాయి అంటే ఎంత డాబో చూడండి, ఎంత పెద్ద డాబో చూడండి, ఎంత పెద్ద బిల్డింగో. అంత పెద్ద బిల్డింగ్ 400 గదులున్నాయి అంట ఆ బిల్డింగ్కి. అంటే ఒక హాస్పిటల్కి ఎన్ని ఉంటాయో మనకు తెలియదు, కానీ ఎన్ని గదులు ఉంటే తెలియదు, కానీ కొన్ని వందలు ఉంటాయేమో. హాస్పిటల్ కూడా ఉంటాయా? 100 200 ఉంటాయి. 400 గదులు ఉన్నాయంట. చరిత్ర చెబుతున్న మాట. అంత ఆస్తిని, అంత ఇల్లును వదిలిపెట్టి, అందరిని వదిలిపెట్టేసి, బంధువుల్ని, స్నేహితులను, అత్తమామలు అందరూ వదిలిపెట్టేసి తన భార్యను తీసుకుని, దేవుడు నన్ను పిలిచాడమ్మా వెళ్దాం రా అంటే, పాపం శారమ్మ కూడా ఆ మాటకు విధేయత కలిగి అబ్రహాము టాపాడిని వచ్చేసిందండి. ఆ పిలుపునకు వచ్చేసాడు, లోబడ్డాడు అబ్రహాం. మనం లోబడుతున్నామా దేవుని పిలుపుకు? దేవుడు పిలుస్తున్నాడు. నిన్ను కళల ద్వారా పిలుస్తాడు, దర్శనం ద్వారా పిలుస్తాడు, ప్రవచనం ద్వారా పిలుస్తాడు, వాక్యం ద్వారా పిలుస్తాడు. ఈ వాక్యం ద్వారా పిలిచినప్పుడైనా మనము ఆయన మాటకు మనము లోబడే వారిగా
ఉండాలి. అందుకంటాడు దేవునికి లోబడుడి, అపవాదిని ఎదురించుడి, అది మీ యొద్ద నుండి పారిపోయిద్ది అన్నాడు. అంటే మనం ఎప్పుడైతే దేవుని మాటకు లోబడతామో అప్పుడు దాన్ని ఎదిరిస్తానికి అధికారం మనకుంది. ఆయన లోబడకుండా వెళ్ళామనుకో, పో దెయ్యం అన్నామనుకో, 7 యాజకుల కొడుకులు దనేసిందంట దెయ్యం. ఎంతమంది దన్నింది? 7 దన్నిందంట. అందరు లొంగ తీసి బట్టలోడ తీసేసి అందరు బట్టలోడ దిగంబరులుగా పారిపోయారంట. ఎందుకంటే వారు దేవుని లోబడకుండా పో దెయ్యం అంటే పోయిద్దా? దేవుని లోబడి ఉండాలి. లోబడి ప్రార్థన చేస్తే పో అంటే పోయింది. నువ్వు లోబడకుండా మనం లోక స్నేహంలో తిరుగుతూ ఉంటే అది మనకు పాదు, అది మనకు ఎదురిచ్చిద్ది, మనం చూసి నవ్విద్ది. ఏడబామంట నిన్ను నాకు దేవుడు అప్పగిచ్చాడు, నా ఇష్టమైనట్టు చేసుకుంటాను, నువ్వేం చేసుకుంటావు చేసుకొనిద్ది. దేని స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవునికి మనం లోబడాలి. అబ్రహాము లోబడ్డాడు. రా అంటే దేవుడు దేశాన్ని విడిచిపెట్టి వచ్చాడు. వచ్చిన తర్వాత పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఇప్పుడు భార్య అనిసింది అగరమంటే ఎల్లు ఆడక దానికన్నా బిడ్డ పుడితే నా బిడ్డని చెప్పుకుంటాను. ఆమె చెప్పినట్టుగా చేశాడు. చేస్తే ఇప్పుడు బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టిన తర్వాత ఇప్పుడు ఈమెకు బిడ్డ పుడతారు శారమ్మకి, శారం బిడ్డను అతను ఎగతాలు చేస్తారకి. ఏమంతప్పుడు నా ఉసురు నీ తలిద్ది, నువ్వు దాని పిల్లోండి పంపించేయండి. పంపించేయంటే ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహామా నీ భార్య చెప్పు ప్రతి మాట నువ్వు విను, పంపించేయి అన్నాడు. దేవుడు చెప్పగానే చేసేటప్పుడు ఏమైనా ఆస్తి ఇచ్చాడు అబ్రహాం శారమ్మ అగరికి? ఏం ఆస్తి ఇవ్వాల. అన్నం మూట కూడా కట్టలేదంట. అన్నం మూట కూడా కట్టల. ఒక నీళ్ళ తిత్తిచ్చి భుజాన్ని పెట్టి పో నీ బిడ్డను తీసుకుని అడగబోతావు అన్నాడంట. పో వద్దికనే ఉంటానికి వీల్లేదన్నాడంట. దేని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట వినాలి. దేవుని పిలుపుని లోబడి దేశం నుంచి వచ్చాడు. దేవుని చెప్పిన మాట లోబడి కన్న బిడ్డని కట్టుకున్న భార్యలాగా ఉన్న అగర్ని విడిచిపెట్టేశాడు. మూడవది చూస్తే ఏమన్నాడు, ఇక ఈ పిల్లోడితో ఆడుకుంటున్నాడు, ఈ పిల్లోడితో ఆటలాడుకుంటున్నాడు, ఎవరితో ఇస్సాకుతో. ఇప్పుడు రోజు పిలిచాడు దేవుడు, అబ్రహామా అన్నాడు. చిత్తం నాయన అన్నాడు. నీ ఒగ్గాని కుమారుడు అనగా ఇస్సాకుని, మళ్ళీ ఇస్మాయిల్ తీసుకొస్తావేమో, ఇస్మాయిల్ కాదు ఇస్సాకుని తీసుకొచ్చి నేను చూపించే మొరియా పర్వతాల్లో ఒక పర్వతం మీద బలి అన్నాడు. చిత్తం నాయన అన్నాడు. అంతే. భార్య చెప్పలేదు, బిడ్డ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. లోబడ్డాడు. ఆయన ఏం చెబితే ఆ మాటకి లోబడ్డాడు. బిడ్డను తీసుకెళ్ళి మొరియా పర్వతం మీద ఏం చెప్పండి కడుదలు కట్టి బలిపీఠం కట్టి ఆ బలిపీఠం కట్టెలు పేర్చి బలి ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అబ్రహాము స్నేహితుడిగా పిలవబడ్డంటే మొట్టమొదట దేవుని మాటకు మనం కూడా లోబడితే దేవుడు మనల్ని ఆశీర్వదించడా? దేవుడు మనకు తోడుగా ఉండడా? దేవుడు మన పైన వచ్చే శత్రువులను దూరపరచడా? మనకున్న సమస్యలు తీర్చడా? మనము దేవునికి లోబడే వారిగా ఉండాలని రాత్రి ప్రభు పేరట మనం చేస్తున్నాను. హల్లెలూయా. అందుకే దేవుని లోబడాలి. అబ్రహాము లోబడ్డాడు. అనేక విషయాల్లో దేవుడికి లోబడ్డాడు కనుక దేవుడు అంటాడు అబ్రహాముని, నీ ఒగ్గాని కుమారుని కూడా నాకు బలి ఇవ్వటానికి వినతి లేదు కనుక నువ్వు దేవునికి భయపడువాడవు. భయపడేవాడు లోబడతాడు. సోదరం చెప్పండి. లోబడిపోతే చంపేస్తాడేమో భయమేగయ్యా. కసాయి భర్త ఉండనుకో, కసాయి భర్తాడు చెప్తే అది చేయాలి, చేయకపోతే చంపేస్తాడని భార్య భయమే కదా. అది ఒక అధికారి దగ్గరికి వెళ్ళి ఉన్నాడు, చెప్పినట్టు చేయకపోతాడు, చంపేస్తాడని భయమే కదా. అలాగే ఆయన అంటాడు, అబ్రహాం అంటాడు, నువ్వు దేవునికి భయపడువాడవు, నీ ఒగ్గాను కుమారుడు కూడా బలీమంటే నువ్వు షాకు చెప్పలేదు, షాకులు చెప్పలేదు, వెనకం చేయలేదు. ఎందుకు ఇవ్వాలి ప్రభుని అడగలేదు. నన్ను ఎందుకు ఇవ్వాలని మనమైతే అడుగుతాం. ఎందుకయ్యా అంటా మనం అడుగుతాం ఎందుకయ్యా అని. యోనాను అన్నాడు, నిన్నమే పట్టణానికి వెళ్ళాడు. ఎందుకు అన్నాడు? ఎందుకంటే ఏమన్నాడు, అక్కడ ప్రజలు నశించిపోతున్నారు కనుక ఆ ఉగ్రత వచ్చిందని చెప్పమన్నాడు. ఎందుకని అడిగాడు. నశించిపోతారని చెప్పాడు. నాశనం అయిపోద్దని చెప్పమన్నాడు. నేను చెప్పాలమ్మా అని చెప్పి ఇంకో ఊరు వెళ్ళాడు. ఊరు పెట్టాడు దేవుడు. కానీ అబ్రహాం ఏమన్నాడు? ఎందుకై అన్నాడా? అనలా. భార్యకని చెప్పాడా? చెప్పలా. ఎందుకంటే నమ్మిన వాడు నాకు అన్యాయము ఆయనకు ఉంది. గొప్ప దేవుడు కదా అబ్రహాం. అందుకే నా స్నేహితుడిని అబ్రహాం అని దేవుడే ఆయనకి
పేరు పెట్టాడు. యాజకుడు కూడా పేరు పెడుతున్నాడు. దేవుని స్నేహితుడని అబ్రహామునకు పేరు పెట్టబడెను. హల్లెలూయా. రాజు అంటాడు, నీ స్నేహితుడైన అబ్రహాము సంతానానికి ఈ స్వాస్యంగా ఈ దేశాన్ని ఇస్తున్నావుగా దేవా, కనుక ఈ దండు ఈ శత్రు నుంచి తరిమి మాకు దయచేయమని యెహోషువ ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అందుకే అబ్రహాములో ఉన్న ఒక అనుభవం మీకు చెబుతున్నాను. ఆయన దేవుని లోబడ్డాడు. ఈ కడబడి దినాలమ్మ మనము లోబడాలి. లోబడితేనే మనకు ఆశ్రదం ఉంది. అందుకే భక్తుడైన పేతురు కూడా ఒక మాట అంటాడు. చూడండి, భక్తుడైన పేతురు ఒక మాట అంటాడు. ఏమన్నాడంటే, టైం అయిపోయింది. ఏమన్నాడంటే ఆయన కూడా ఒక మాట అంటాడు. ఏమన్నాడంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. 5వ అధ్యాయం మొదటి పేతురు పత్రిక 5వ వచనం చదవమ్మ. 5వ వచనం. అది అక్కడ అంటాడు, చిన్నలారా. ఏంటన్నాడు? చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకునండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనుల కృప అనుగ్రహిస్తాడు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులై ఉండమంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీనుడుగా ఉండమంటున్నాడు. నేను ఒక తగిన కాలమందు తగిన సమయం నేను మిమ్మలను హెచ్చిస్తాను. హెచ్చించే వరకు మీరేం చేయాలి? లోబడి ఉండాలి. లోబడతావా? నువ్వు లోబడితే ఆయన స్నేహితురాలు అవుదువుగాక. ఎవరి స్నేహితురాలువి? దేవుని స్నేహితురాలుగా అవ్వాలంటే ఆయన మాటకు నీవు లోబడాలి. అంటే ఆయన మాట లోబడటం అంటే ఏమన్నాడు? ఆయన పౌలు గారు ఏమన్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 ఏమన్నాడు? 5వ అధ్యాయం 22 ఏమన్నాడు? స్త్రీలారా. 5వ అధ్యాయం 22 వచనం ఎఫెసీ 5:22 అంటాడు, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషుని కూడా. అది మనం ఎప్పుడైతే ప్రభు అనగా దేవునికి లోబడినట్టుగా భర్త కూడా లోబడాలి. అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం లోబడటం ఎప్పుడైతే నేర్చుకుంటామో ఆ దేవాదేవుడు ఆయనకి మనము స్నేహితులు అవుతాము. హల్లెలూయా. అందుకే అబ్రహాము దేవునికి లోబడెను. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. అబ్రహాము దేవుని మాట విన్నాడు. అందుకే ఆయన స్నేహితుని పేరు వచ్చింది. మనం కూడా దేవుని లోబడితే, ఆయన్ని మనం కూడా ప్రేమిస్తే, మనం కూడా ఆయన స్నేహితులుగా అవుదుముగాక. అందుకే అబ్రహాముని గురించి భక్తుడు పాట రాశాడు కదా, ఏమని? నిన్ను బట్టి బ్రతుకుతున్నా, నిరీక్షణతో జీవిస్తున్నా, నిన్ను బట్టి బ్రతుకుతున్నా, నిరీక్షణతో జీవిస్తున్నా, నా జీవిత ధోనెలు తుఫానులెన్నో రేగినా, నా జీవిత ధోనెలు తుఫానులెన్నో రేగినా, ఆవరించిన ఆత్మనాథుడా, ఆవరించిన ఆత్మనాథుడా, అద్దరికి నన్ను చేర్చిన అద్వితీయుడా, అద్దరికి నన్ను చేర్చిన అద్వితీయుడా, నిన్ను బట్టి బ్రతుకుతున్నా, నిరీక్షణతో జీవిస్తున్నా. వాగ్దాన దీవించావు, నాకే అర్పించమని శోధించావు, పరిశోధించావు, వాగ్దాన పుత్రునిచ్చి దీవించావు, నాకే అర్పించమని శోధించావు, పరిశోధించావు. అబ్రహాముకు తెలుసు అన్యాయము చేయవని, అబ్రహాముకు తెలుసు అన్యాయము చేయవని, కన్నదని కన్న బిడ్డ కన్న నిన్ను ప్రేమించెనని,
తిరుగులేని వాగ్దానం తనకున్నదని, కన్న బిడ్డ కన్న నిన్ను ప్రేమించెనని. హల్లెలూయా. కన్న బిడ్డ కన్నా ఎక్కువగా ప్రేమించాడట. అందుకే మనము కూడా ప్రేమిస్తే ఆయన స్నేహితులు అవుతాం. ఆ మాట చెప్పి ముగిస్తాను. చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి. ఒక మాట, యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం చదువు అమ్మా. 12వ వచనం, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు. ఇక్కడ చూడండి, అక్కడ చదవాలి అదే. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరికొకడు ప్రేమింపవలెననుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినలా మీరు నాకు స్నేహితులై. మన ఏమంటున్నాడు ఇప్పుడు? యేసుప్రభు వారు ఏమంటున్నాడు? ఇది ఎవరు చెప్తున్న మాట? యేసుప్రభు వారు చెప్తున్న మాట. మీరు నాకు స్నేహితులై ఉంటారు ఎప్పుడు? నా ఆజ్ఞలను గైకొన్నప్పుడు. ఆజ్ఞలు అంటే ఏంటి చెప్పండి? 10 ఆజ్ఞల్లో ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఎన్ని? 2. 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా మార్చాడు. నీ దేవుడు యెహోవాను పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ సేవించవలెను. 2వది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను అన్నాడు. ఈ 2 ఆజ్ఞలు 10 ఆజ్ఞల్లో ఇమించబడి ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకరికొకరు ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి. ఏం చేయాలి? మనం మాట్లాడరేంటండి? మనం ఏం చేయాలి ఇప్పుడు? ఒకరికొకరం ఏమైనా చేయాలి? మాట్లాడరేంటరా? ఇక్కడ ఏమని చెప్పాడు? మీరు ఒకరికొకరు. అది ఇదే ఆజ్ఞ. ఇది ఎప్పుడైతే మనం ఒకరినొకరం ప్రేమించుకుంటామో మనం ఆయన స్నేహితులు అవుదాం కాక. ఇక్కడ ఎవరన్నా ప్రేమించుకునే వాళ్ళు ఎంతమంది చెప్పండి? విశ్వాసులే కదా, ఆత్మీయ బిడ్డలే కదా. మీరు ప్రేమించుకుంటున్నారా ఒకరికొకరు? చెప్పండి. ఒకరికొకరు ప్రేమించుకుంటున్నారా? ఒకరు పాడితే అందరు కలిసి పాడుతున్నారా? ఒకరు ప్రార్థన చేస్తుంటే అందరు స్తుతిస్తున్నారా? చెప్పండి చెప్పండి చెప్పండి. వాక్యమైతే తింటున్నారు కానీ క్రియని మాత్రం మనము అంటే పని జరిగించలేకపోతున్నాం. వాక్యమే తింటున్నాం కానీ క్రియను మనందరం ఎవరమి? ఆయన రక్తంలో మనము కడగబడినవారు, ఆయన శరీరం తినేవారు, ఆయన రక్తం తాగేవాడు. ఆయనకి మనం అందరం ఎవరు చెప్పండి? ఆయన బిడ్డలం, ఆయన స్నేహితులుగా ఉండాలంటే ఇక్కడ చెప్పిన ఆజ్ఞ ఏంటంటే చెప్పండి, నేను ఎలా ప్రేమిస్తున్నానో మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి. అప్పుడు మీరు ప్రేమించుకుంటే మీరు నాకు ఏమవుతారు? స్నేహితులు అవుతారు. మన శిష్యులు అనడు, మన కొడుకులు కోడళ్ళు అనరు, కూతుళ్ళు అనడు, స్నేహితులను పిలుస్తాడు. హల్లెలూయ. మనం ప్రేమించుకోలేం. వస్తాం ఏదో వస్తాం. పాస్టర్ గారు ఏదో 2 మాటలు వాక్యం చెబుతాడు, ఎందాం వెళ్ళిపోదాం. వాక్యం వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. ప్రేమ లేదు మనలో. ఉందా చెప్పండి? ప్రేమ ఉందా? నిజంగా ప్రేమ ఉంటే ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి. ఒకరికొకరు ఎలబోయేటప్పుడు ఏం చేయాలి చెప్పండి? సెకండ్ ఇచ్చుకోవాలి. అర్థమవుతుందండి? పురుషులుగా, స్త్రీలుగా సెకండ్ ఇచ్చుకోవాలి, ప్రేమించుకోవాలి. అలా ప్రేమించుకుంటే మనము ఆయన స్నేహితులు అవుతాము. మన కన్నబిడ్డలైన బలికోరడు. చెప్పండి, మన కన్నబిడ్డలైన బలికోరడు అంత పరీక్ష మనకి పెట్టడు. కానీ మనము ప్రేమ అనేది కలిగి ఉంటే, ఎందుకంటే ఆయన ప్రేమమయుడు కనుక మనము కూడా ఒకరినొకరం ప్రేమించుకుంటే అప్పుడు దేవునికి మనము స్నేహితులు అవుతాము. మరి రాత్రి దేవుని స్నేహితురాలుగా ఉందామా? దెయ్యానికి స్నేహితులుగా ఉందామా? దేవుని స్నేహితురాలుగా మనం ఉండాలంటే మనం ఒకరినొకరు ఏం చేయాలి చెప్పండి? అది ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన సంగతి. నువ్వు ఎప్పుడైతే ఒకరినొకరు మనం ప్రేమించుకుంటామో అప్పుడు ఒకరికొకరం ప్రార్థన చేసుకుంటాం కనుక మనలో ఏమొస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు వచ్చి మనల్ని బలపరిచి, మన మీద ఆయన శక్తిని ఉది మన బలపరిచి, మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే దేవుడు మనకు అత్యధికంగా దేవుడిచ్చునుగాక. అందుకు మనం ఒకరినొకరమి ప్రేమించుకోవాలి. ప్రేమించే మనసు నీకుంటే, అలా ప్రేమించుకుంటే మనము తప్పక దేవుడి స్నేహితురాలుగా
స్నేహితులుగా మార్చబడుదుము గాక. అర్థమైన సార్తో మరి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ప్రేమించుకుందామా? మాట్లాడండి. ప్రేమించుకుందామా? మరి ప్రేమించుకోవాలంటే ఒకరికొకరు ఏం చేయాలి? ఇప్పుడు ఈ రోజు నుంచి అమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని సెకండ్ చెప్పాలి ఆ మాట. అమ్మా నేను నిన్ను ఈ రోజు నుంచి ప్రేమిస్తున్నాను. సెకండ్ ఇచ్చుకోండి, చెప్పుకోండి సగ్గా. కాదమ్మ నిజమమ్మా, ఈ వాక్యమే నీకు నాకు ఆధారం. ఈ వాక్యమే నీకు నాకు ఆధారం. దేని స్తోత్రం, హల్లెలూయ. అందుకు మన స్నేహితులు కడవరి దినాల్లో ఉన్నాం. అది నేను చెప్తుంది. ఈ లోక స్నేహము దేవునికి, ఈ లోక స్నేహం చేయగోరువాడు శత్రు అయిపోతాడు. కనుక మనం శత్రు కాకుండా ఉండాలంటే ఇప్పుడు ఎవరితో స్నేహం చేయాలి? దేవుని స్నేహితులు అవ్వాలంటే ఏం చేయాలి? మనం ఒకళ్ళకొకళ్ళమి. అది ప్రేముంటే కలసి నడవరా సంతోషం సంతోషం, ప్రేమ లేని మన జీవితాలు వ్యర్థం వ్యర్థం అని పాట ఉంది. హల్లెలూయా. పాడుకొని పోతే టైం అయిపోయింది. కనుక నేను ఒక్క పాయింట్ చెప్పాను. అబ్రహాములో ఉన్న అనుభవం ఏంటంటే, ఎందుకు ఆయన స్నేహితుడు అని పిలుచుకున్నాడంటే, ఆయన దేవుని మాటకు, నీవు రాత్రి దేవుని మాటకు లోబడితే నీవు కూడా నేను కూడా దేవుని స్నేహితులుగా మార్చబడుదుం గాక, తీర్చబడుదుం గాక. అట్టి అనుభవం పరిశుద్ధాత్మీయుడు మనందరికీ దయచేయునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తల్ల వంచండి. ప్రభువా, ఈ రాత్రి స్నేహం గురించి మాకు కొన్ని మాటలు చెప్పేవు నాయన. అయ్యా, ఈ రాత్రి మా నోరు తెరిచి కొంచెం మనందరం ప్రార్థన చేసుకుందాం.